గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. నా పేరు ఊరపాటి మంగపతిరావు. నేను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యానగర్ కాలనీ ఖమ్మం ఎస్జిటి ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం 5వ తరగతి గణిత శాస్త్రంలోని మ్యాజిక్ స్క్వేర్ అంటే ఏమిటి, మ్యాజిక్ స్క్వేర్లో ఉన్నటువంటి గల్లలో ఉన్న సంఖ్యను ఎలా నింపాలి, వాటి విధి విధానం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు మ్యాజిక్ స్క్వేర్ అంటే ఏంటి? మ్యాజిక్ స్క్వేర్ అంటే ఏవైనా వరుస సంఖ్యలు 9 వరుస సంఖ్యలు తీసుకొని వాటిని గడుల్లో ఒక క్రమ పద్ధతిలో నింపినప్పుడు అవి ఎటు కూడినా, అడ్డుగా వరుసలైనా నిలువు వరుసలైనా ఐమూలగా కూడినా కూడా ఒకే సంఖ్య వస్తుంది. దానినే మ్యాజిక్ స్క్వేర్ అంటారు. ఇప్పుడు మ్యాజిక్ స్క్వేర్ అనేది 9 గడులతోటి పూర్తి చేయాల్సి వచ్చింది. కాబట్టి మొదటి కండిషన్ ఏంటి అంటే వరుస 9 సంఖ్యలు అవసరం. వరుస 9 సంఖ్యలు అవి ఏవైనా అయి ఉండొచ్చు. వరుస సంఖ్యలు అంటే 1, 2, 3 అయి ఉండాల్సిన అవసరం లేదు. 6 నుంచి కూడా తీసుకోవచ్చు. అట్లా 10 నుంచి కానీ లేకపోతే 18 నుంచి అట్లా ఏ నెంబర్ నుంచి అయినా వరుస 9 సంఖ్యలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి నేను 1 నుంచి 9 సంఖ్యలు తీసుకుంటున్నాను. 1 నుంచి 9 సంఖ్యలు తీసుకుంటున్నాను. ఈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలా వరుస సంఖ్యలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే ఈ సంఖ్యల్లో ఇట్లా వరుస సంఖ్యలు రాసుకున్న తర్వాత ఇందులో ఏదైతే మధ్యలో ఉంటుందో, ఏ సంఖ్య అయితే అంటే 1, 2, 3, 4 ఇక్కడ 1, 2, 3, 4 కాబట్టి ఇందులో ఉండే మధ్య సంఖ్య ఏంటి? 5. ఈ 5 మధ్య సంఖ్యని ఖచ్చితంగా మనం ఇక్కడ ఉన్నటువంటి మధ్య గడిలో వేసుకోవాలి. తర్వాత ఈ మధ్యలో ఉన్నటువంటి 5 పక్కన ఉన్నటువంటి సంఖ్యలు ఏంటి? అదొక జత అవుతుంది. అంటే ఆపోజిట్ గడిలో నింపుకోవటానికి ఈ 5కి ఏ ఆపోజిట్లో గడులలో ఎలా నింపాలి ముందు మనం జతలు చేర్చుకున్నాం. 4, 6 ఒక జత, నెక్స్ట్ 3, 7 ఒక జత, నెక్స్ట్ 2, 8 ఒక జత, లాస్ట్గా 1, 9 ఒక జత. అంటే ఈ జతల్ని మనం క్రమ పద్ధతిలో పేర్చుకుంటూ వెళ్ళాలి. అయితే ఫస్ట్ మనం ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి సంఖ్యని మధ్యలో వేసిన తర్వాత దాని పక్కన 4, 5, 6 కాబట్టి మనం అదే వరుసలో 4, 5, 6 దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి గల్లో నింపాలి కాబట్టి 4, 5, 6 ఇలా ఆపోజిట్లోకి నింపాము. తర్వాత వచ్చేసి కండిషన్లో నెక్స్ట్ మనకి 3, 7 నింపుకోవాలి. దీని తర్వాత 3, 7 ఈ వరుస ఈ గడులో నింపుకొని పోతుంటే దాని ఆపోజిట్ గడు ఆటోమేటిక్గా నిండుతుంది. కాబట్టి 4 కింద నేను ఇక్కడ 3 వేశాను. దీనికి ఉన్నటువంటి జతకి పేరు ఏమొస్తుంది? 7 కాబట్టి దీనికి ఆపోజిట్ గల్లో 7 వేయండి. 7 వేయండి. నెక్స్ట్ వచ్చేసి 4, 3, 5, 7లో ఒక వరుస వేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 చిన్న సంఖ్యలు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఒక పెద్ద సంఖ్య. నెక్స్ట్ వచ్చే వాటిలో ఏం పేరు ఉంది? 2, 8. ఈ 2, 8లో పెద్ద సంఖ్యని వేయాలి. ఈ బాక్స్ నింపాలి కాబట్టి ఇక్కడ నేను పెద్ద సంఖ్యని వేస్తున్నాను 8. ఈ 8కి ఆపోజిట్గా ఈ గల్లో ఏమి వేయాలి? దీనికి జతగా ఉన్నటువంటి 2 నింపాలి. ఇక్కడ 2 చిన్న సంఖ్యలు వచ్చినాయి, ఇక్కడ 2 పెద్ద సంఖ్యలు వచ్చినాయి కాబట్టి ఇంకా మిగిలిపోయిన పేరేంటి? 1, 9. ఇక్కడ 2 చిన్న సంఖ్యలు వచ్చినాయి కాబట్టి పెద్ద సంఖ్య నింపాలి. తర్వాత ఇక్కడ 2 పెద్ద సంఖ్యలు వచ్చినాయి కాబట్టి మనం మధ్యలో చిన్న సంఖ్యని నింపాలి. ఇప్పుడు మనం ఏంటి కండిషన్? మ్యాజిక్ స్క్వేర్లో అడ్డు వరుసని కూడిన నిలువు వరుసని కూడిన ఒకే సంఖ్య వస్తుంది. అది మనకి దాన్ని మ్యాజిక్ స్క్వేర్ అంటామని మనం ఫస్ట్ కండిషన్ చెప్పాం. ఫస్ట్ కండిషన్ ఏంటి? వరుస 9 సంఖ్యలు తీసుకోవాలి. తర్వాత అడ్డు వరుసల్ని నిలువు వరుసల్ని ఐమూలగా అంటే మూల నుంచి కూడా ఇట్లా కార్నర్గా కూడా మనం కూడటం వల్ల అదే సంఖ్య వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ 4, 9, 2 కూడండి. 4కి 9 కూడితే 13, 13కి 2 కూడితే 15 ఈ వరుస వచ్చింది. నెక్స్ట్ 3, 5, 8 3, 5, 8 ప్లస్ 7 15. 3 ప్లస్ 5 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా 15. నెక్స్ట్ ఇక్కడ
8 ప్లస్ 1 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 15. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి 4 ప్లస్ 3 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 15. 9 ప్లస్ 5 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 15. 2 ప్లస్ 7 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 15. ఇవే కాకుండా ఈ కార్నర్స్ చూడండి, ఇట్లా ఈ కార్నర్స్ చూస్తే 4 ప్లస్ 5 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 15. మళ్ళీ నెక్స్ట్ ఈ కార్నర్స్ కాబట్టి 2 ప్లస్ 5 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 15. అంటే ఏ కార్నర్లో ఎలా కూడినా మనకి వచ్చే సంఖ్య ఒకటే వచ్చింది. ఇక్కడ చూడండి, ఏదైనా ఇక్కడ 15 అంటే అడ్డు వరుసలోనైనా ఇలా నిలువు వరుసలుగా కూడినా ఐమూలుగా కూడినా కూడా వచ్చే సంఖ్య 15. కాబట్టి దీనిని మనం మ్యాజిక్ స్క్వేర్ అని అంటారు. ఉదాహరణకి ఇవే కాకుండా ఇంకా మనం చాలా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ఈ 9 సంఖ్యలు తీసుకొని కూడా మనం చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక కండిషన్, ఇంకొకటి ఈజీగా ఏమిటి ఉంటుందంటే ఖచ్చితంగా ఈ మధ్యలో ఏదైతే ఉందో నెంబరు దీనికి 3 రెట్లు ఉండేదే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏదైతే మధ్యలో ఉందంటే 5 ఇంటూ 3 రెట్లు అంటే గుణకారం చేయాలి. 5 3 15 అంటే మనకి ఎటు కూడినా కూడా ఆన్సర్ 15 వస్తుంది. ఫస్టే మనకి ఆన్సర్ తెలుసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఎప్పుడైతే మిడిల్ సంఖ్య ఏదో తెలుస్తుందో ఆ మిడిల్ సంఖ్యను బట్టి దానికి 3 రెట్లు ఏదైతే ఉంటుందో దాన్ని ఆన్సరే అవుతుంది. ఇక్కడ చూడండి 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 కూడా మధ్యలో సంఖ్య 10 అంటే దానికి 3 రెట్లు ఏంటి 3. అంటే ఈ వరుస 9 సంఖ్యని మనం మ్యాజిక్ స్క్వేర్ లో పెడితే ఆన్సర్ ఏమొస్తుంది 30 వస్తుంది. పిల్లలు, ఇది ఈరోజు పాఠం. ఇది అర్థమైతే నెక్స్ట్ వేరే గమ్మత్తైన వయసుకు సంబంధించినటువంటి పాఠం తెలుసుకుందాం.